ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత కనీసం ఏపీపీఎస్సీ అంటే ఏంటో అర్థం తెలీదు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. డిఎస్సి అంటే ఏంటో అర్థం తెలీదు. ఎందుకంటే టెన్షన్ పడతావు? ఒకసారి ఆ బయట ప్లే చేస్తే దాంట్లో ఉన్నటువంటి అంశం ప్రజలకు ఇంకా చాలా క్లారిటీగా అర్థం అవుతుంది. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇప్పుడు ఎందుకంటే ఏపీపీఎస్సీని డిఎస్సీని చూడండి. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి నీలాంటి దరిద్రపు కొట్టి వధవు నేను ఎక్కడ చూడలేదురా. పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా. క్లాప్స్ బా. అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా సర్వనాశనం చేసావు పెదవా. ఈ స్థాయి అవగాహనతో ఉన్నారు కాబట్టి వాళ్ళ హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయారు. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా, జీవితకాలం లేటురా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి సెల్ఫ్ గోల్ అనేటువంటిది ఆయన కర్మ. ఆయన కర్మ రిటర్న్స్ అన్నట్లుగానే ఆయనకి ఆ రకమైనటువంటిది జరిగిందని చెప్పాలి. లోకేష్ అనే వ్యక్తి ఎందుకు రాజీనామా చేయాలి? ఏం కోల్పోయావురా? తప్పు చేశారు అని క్లియర్ కట్ గా కనిపిస్తా ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్ ఇవ్వరు. నీ బొందరా, నీ బొంద. ఎలా తయారైపోయిందని అంటే అసెంబ్లీ ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇంటెలిజెంట్ ఫెలో. ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగ్ ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తాం. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. బ్యాటింగ్ చేసి వీళ్ళంతా కీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళంతా కీలే కితాబిచ్చుకుంటా ఉన్నారు. నా కొడుకు నా దగ్గర ఉంటే ఒక్క తను ధన్యవాదాను. ఎప్పుడు అడి అమ్మ గాలి కొత్త బుద్ధి ఉంది, అమ్మ బుద్ధి లేని కొత్త అయితే సిగ్గు శరవణ నా కొడుకులు అయితే మాట్లాడతారా? ఆయనకి ఏపీపీఎస్సీకి డిఎస్సికి అసలు వ్యత్యాసం తెలియదు. మెయిన్ ఏం కాదు, రెండు ఒకటే. బీటల వారిందని తాజ్మహల్ ని, చెదలబట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తావా? మాట్లాడరే మనం. ఇది అంతే. ఆ తెలియనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగి ఇప్పుడు మరలా నేను ప్రతిపక్ష నేతగా ఉండాలి అని చెప్పని భావిస్తూ ఉన్నాడు. అమ్మ దొంగ, అమ్మే కాదు నాన్న కూడా దొంగే. ఇప్పుడు డిఎస్సి మీద డిబేట్కి రండి అంటే పారిపోతున్నారు అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేస్తూ ఏపీపీఎస్సీకి డిఎస్సికి సంబంధం లేదన్న కోణంలో చాలా సభక్తితో వినయంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడ్జస్ట్ చేయబోతుంటే ఏముంది, రెండు ఒకటే కదా, ఏపీపీఎస్సీ పరిధిలోకి వస్తుంది కదా డిఎస్సి అని మాట్లాడారు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జిల్లాల వారీగా ఉపాధ్యాయ నియామకాలు చేశారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దానికి ఏపీపీఎస్సీకి సంబంధం లేదు. నాకు ఆడితో సంబంధం ఉంది ఎందుకంటే ఆయన నా తమ్ముళ్ళు అంటాడు. నాకు నాతోనే సంబంధం ఉంది ఎందుకంటే నా పేరే సంబంధం. మరి ఏపీపీఎస్సీ పరిధిలో డిఎస్సి నిర్వహిస్తే లోకేష్కి సంబంధం ఉంటుంది, విద్యాశాఖ కాదు కదా. ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ కదా రిజైన్ చేయాలి. రావుకాలంలో పుట్టుంటారా? నీ దరిద్రం అది.
ఈ స్థాయి అవగాహనతో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నారు అనేది లోకేష్ ప్రశ్న. నేను మస్తు మాట్లాడతా, నేను మోస్లు ఊజ్ మనిషిని నేను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.